ఇది అభ్యాసులను ఆకర్షించే సరళమైన మార్గమని నేను అనుకుంటాను. తెరిచి ఉన్న బ్యాంకును అసలు మీరెలా దోచుకోగలరు? మీరు వెళ్ళి తెచ్చుకోగలిగినంత తెచ్చుకుంటారు. అంటే తెచ్చుకునే సమర్థత కూడా మీకుండాలని దాని అర్థం. There was a gold mine in Tirupur DJ Park, and each gold piece was weighing 1 ton. తిరుప్పూరు డీజే పార్కులో బంగారు గని ఉందనుకోండి. అందులో ప్రతి ఒక్క బంగారం ముక్క 1 టన్ను అంటే 1000 కిలోలు బరువు ఉంటుంది. ఈ బంగారు గనిని దోచుకోమని నేను చెప్తే, ఇక్కడున్న మిలియన్ టన్నుల బంగారాన్ని మీరందరూ మీ చేతులతో ఎలా తీసుకెళ్లగలరు? మహానుభావులైన మాస్టర్ల నుండి మనకు ఇవ్వబడినది అత్యంత అమూల్యమైనది. దానికి బరువే ఉండదసలు. అది 1 కిలోగ్రామ్ ఉండదు, 1 మిల్లీగ్రామ్ కూడా ఉండదు. కనీసం 1 మైక్రోగ్రామ్ బరువు కూడా ఉండదు. అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అందువలన దాన్ని తీసుకెళ్లడం, కాపాడుకోవడం, పెంపు చేయడం చాలా కష్టం. మాస్టర్ గారు ఇచ్చేది ఏదైనా అది ఎప్పుడూ బీజ రూపంలోనే ఉంటుంది. మనం ధ్యానం చేసిన ప్రతిసారి ఆయనచే ఇవ్వబడిన స్థితి కూడా బీజ రూపంలోనే ఉంటుంది. దాన్ని మనం పోషించాలి, ఎదగనివ్వాలి, వికసింపనివ్వాలి. అలాగే అది ఎన్నో ఫలాలను ఇవ్వాలి. వాటి నుండి మీరు మరెన్నో విత్తనాలను పొందాలి. ఆ విత్తనాల రూపంలోని సరికొత్త ఆధ్యాత్మిక స్థితులను మనం పంచగలగాలి. కాబట్టి నన్ను దోచుకో అనే అంశం మాస్టర్ గారిని మనం ఎలా దోచుకోవాలి అని మనల్ని ఆలోచింపజేసే ఒక విధానం. అదెంతో సులభం. హృదయాన్ని తెరిచి ఆయనను ఏదైనా ఇవ్వనివ్వండి. కేవలం హృదయాన్ని తెరిచి ఉంచండి అంతే. అదే అన్ని విషయాల పట్ల శ్రద్ధ వహిస్తుంది. మీరు మెదడును ఉపయోగించిన క్షణం అది తన ప్రమేయంతో ఈ సూక్ష్మమైన బహుమతిని నాశనం చేస్తుంది. I've heard actually Babuji saying that the spiritual condition is more refined than a fragrance of a flower. ఆధ్యాత్మిక స్థితి ఒక పువ్వు యొక్క పరిమళం కంటే ఎంతో సూక్ష్మంగా ఉంటుందని బాబూజీ గారు చెప్పడం నిజంగా నేను విన్నాను. ఒక్క క్షణం మీరు దానిని కలిగి ఉంటారు. మరుక్షణం కోల్పోతారు కూడా. నా విషయంలో అలా జరిగింది కూడా. నేను గులాబీ గురించి ఆలోచించిన క్షణమే గులాబీ పువ్వు సువాసన ఆఘ్రాణించనారంభిస్తాను. ఏదో విధంగా అలా గుర్తు చేసుకోవడమే ఆ సువాసనను తెస్తుంది. నిజానికి గులాబీ పువ్వు నా ముందు లేనప్పటికీ ఆ పరిమళం ఆఘ్రాణిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో నేను వివరించలేను, కానీ ఇది జరుగుతుంది. ఎంత సూక్ష్మతరంగా ఉంటే అంత సులువుగా దాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవచ్చు. మీరు ఆ స్థితితో ఎంత ఎక్కువగా పెనవేసుకొని, ఎంత ఎక్కువగా లీనమైపోయి ఆ అంతరంగిక స్థితిని గుర్తించినప్పుడు ఆ స్థితిని మీ మానసిక పట్టులో ఉంచుకోగలుగుతారు. స్థితి మీద ఇంత ప్రముఖమైన తీవ్రమైన మానసిక స్థితి ఏర్పడినప్పుడు అది మన వ్యవస్థలో జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే తిరిగి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అది తిరిగి వస్తుంది. It's like, these cows, and
buffaloes, they chew grass. And after having taken the grass, ఇది ఎలా ఉంటుందంటే, ఆవులు గేదెలు గడ్డి మేసినప్పుడు నమిలి తిని తిరిగి ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకొని తీరికగా నెమరు వేసుకుంటూ మళ్ళీ పొట్టలోకి పంపిస్తాయి. ఈ పద్ధతిని మీరంతా గమనించే ఉంటారు. అలాగే ఈ అంతరంగ స్థితి మనలో ఏర్పడినప్పుడు దాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి. ముందుకు వెనక్కి అలా తెచ్చుకుంటూ ఉండాలి. the spiritual state has to become my emotional, it has to come to my emotional level. ఆధ్యాత్మిక స్థితి మన ఉద్వేగంగా మారి ఉద్వేగ స్థాయి మానసిక స్థాయిలో స్థిరపడి చివరికి మన దినచర్యల్లో మన ప్రవర్తనలో ప్రతిబింబించాలి. అలా జరిగేంత వరకు మన ఆధ్యాత్మిక స్థితి పరిణితి చెందలేదు, వికసించలేదు అని అర్థం. ఆధ్యాత్మిక స్థితి వికసించడం అంటే మన శరీర ధర్మ పరంగా భౌతిక వ్యవస్థలో మన ప్రవర్తనగా ప్రతిబింబిస్తూ ఉండాలి. అలా జరగనట్లయితే విత్తనం వృధా అయినట్లు. మనం విత్తనాలు నాటినప్పుడు ఎన్ని పెరుగుతాయి? చాలా పెరిగిన తర్వాత కూడా ఎన్ని బ్రతుకుతాయి? ఎన్నో మొక్కలు బ్రతికిన తర్వాత కూడా ఎన్ని పళ్ళనిస్తాయి? చాలా పళ్లను ఇచ్చినప్పటికీ కూడా ఎన్ని పళ్ళు రుచికరంగా ఉంటాయి? వాటిలో ఎన్నో కీటకాల బారిన పడి వృధా అయిపోతాయి. Similar thing happens with our spiritual condition. If we are not careful, మనం జాగ్రత్తగా శ్రద్ధతో ఎంతో ప్రేమతో చూసుకోకపోతే మన ఆధ్యాత్మిక స్థితి కూడా అదే విధంగా వృధా అవుతుంది.